మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీరామ్ గారు అడుగుతున్నారు. వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ పరాగ్ పారక్ ఫ్లెక్సీ క్యాప్ నౌ? యాక్చువల్ చాలా మంది ఇన్వెస్టర్స్ పరాగ్ పారక్ ఫ్లెక్సీ క్యాప్ రిలేటెడ్ అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ ఎగ్జిట్ అయిపోవాలని చెప్పి అడుగుతున్నారు. సి ఐ హోల్డ్ దిస్ సేమ్ వ్యూ. ఓకే, ఇట్ ఈస్ మేనేజ్ బై గుడ్ ఫండ్ మేనేజర్, గుడ్ ఫండ్. అండ్ థర్డ్ థింగ్, ఇట్స్ ఎ బేర్ మార్కెట్ ఫండ్. ఇట్ ఈస్ నాట్ ఎ బుల్ మార్కెట్ ఫండ్. యాజ్ ఐ ఆల్వేస్ సే, మీరు పరాగ్ పారక్ ఫ్లెక్సీ క్యాప్ ఒక పర్ఫార్మెన్స్ ట్రాక్ రికార్డ్ చూసారనుకోండి, మీకు 10-year గ్రాఫ్ చూపిస్తాను స్క్రీన్ మీద. 2016, 2017 బుల్ మార్కెట్స్ కదా, ఆ టైంలో మీరు ఈ ఫండ్ చూసారనుకోండి, క్వార్టైల్ 3, క్వార్టైల్ 4. క్వార్టైల్స్ అంటే ఏంటంటే, క్వార్టైల్ 1 ఇస్ టాప్ కేటగిరీ. అంటే 100 ఫండ్లు ఉన్నట్టయితే టాప్ 25లో ఉన్నదనుకోండి క్వార్టైల్ 1 అంటారు అనమాట. అదే 25 నుంచి 50 లోపల ఉన్నట్టయితే క్వార్టైల్ 2 అంటారు. అదే 50 నుంచి 75 లోపల ఉన్నదనుకోండి ఆ ఫండ్ ఒక ర్యాంకింగ్ ఆ సంవత్సరం, క్వార్టైల్ 3 ఫండ్ అంటారు. అండ్ 75 నుంచి 100 లోపల ఉన్నదనుకోండి దెన్ క్వార్టైల్ 4 అంటారు అనమాట. క్వార్టైల్ 3, క్వార్టైల్ 4 ఫండ్స్ ఏవైతే ఉంటే కన్సిస్టెంట్లీ ఇక్కడ ఉండే ఫండ్స్ ఏవైతే ఉంటే వాటిని అవాయిడ్ చేయడం బెటర్. క్వార్టైల్ 1, క్వార్టైల్ 2లో ఉన్నట్టయితే యాజ్ ఎ ఇన్వెస్టర్ విల్ మేక్ గుడ్ మనీ అనమాట. సో 2016, 2017లో మీరు చూసారు అనుకోండి బుల్ మార్కెట్స్ లోని, ఇది క్వార్టైల్ 3, క్వార్టైల్ 4 ఫండ్. వెరస్ మనకి 2018లో ఎప్పుడైతే మార్కెట్స్ బాగా పడ్డాయో అన్నీ ఈ ఫండ్ చూడండి క్వార్టైల్ 1 ఫండ్ అయిపోయింది. అందరు 2019లో బేర్ మార్కెట్ కంటిన్యూ అయింది, క్వార్టైల్ 1 ఫండ్. 2020లో కూడా క్వార్టైల్ 1 ఫండ్ అది. మళ్ళీ అగైన్ 22లో మనకి బుల్ మార్కెట్ పోస్ట్ కోవిడ్ బుల్ రన్ వచ్చింది కదా, ఆ బుల్ రన్ లో మీరు చూసారు అనుకోండి ఇట్స్ ఎ క్వార్టైల్ 4 ఫండ్. మళ్ళీ అగైన్ మీరు 2024 ఇప్పుడు ఏదైతే రీసెంట్ గా మార్కెట్ కరెక్ట్ అవడం స్టార్ట్ అయింది 24, 25లో చూసినట్టయితే అగైన్ ఇట్స్ క్వార్టైల్ 2, క్వార్టైల్ 1 అంటే టాప్ కేటగిరీలోకి అయితే వచ్చేసింది అనమాట. నౌ ఈ సంవత్సరం మీరు చూసారనుకోండి వైటీడీ చూసినట్టయితే ఎప్పుడైతే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో లాస్ట్ 3-4 months గా బాగా పర్ఫార్మెన్స్ కనబడుతుంది కదా. సో ఇలాంటి బుల్ రన్ మనకి ఎప్పుడైతే అంటే ఎస్పెషలీ సడన్ గా ఆ సంవత్సరంలో బాగా రన్ అప్ అవుతుంది చూడండి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని, అలాంటి టైంలో మీరు చూసారనుకోండి ఈ ఫండ్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. అందుకని ఈ వైటీడీలో మీకు అండర్ పర్ఫార్మెన్స్ అయితే క్లియర్లీ కనబడుతున్నది. దిస్ ఈస్ నాట్ రిటర్న్ చేసెస్ ఫండ్, దిస్ ఈస్ అ ఫండ్ వాలటాలిటీ నాకు తక్కువగా ఉండాలి అండ్ నాకు కన్సిస్టెన్సీ కావాలి అని చెప్పి ఆలోచించే ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి సూట్ అయ్యే ఫండ్ ఇది. ఫ్యాంటాస్టిక్ ఫండ్. ఈ ఫండ్ ఒక లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ చూసారనుకోండి మీకు చాలా మంచి రిటర్న్ కనబడుతుంది. కాకపోతే మీకు బుల్ మార్కెట్స్ లో ఈ ఫండ్ మీ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తుంది. అండ్ మనం ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేయం కదా, అందుకని డైవర్సిఫై చేస్తాం. దిస్ ఈస్ ఎ బేర్ మార్కెట్ ఫండ్. వెరస్ కొన్ని ఫండ్స్ ఉంటే బుల్ మార్కెట్ ఫండ్స్, అవి బుల్ మార్కెట్ లో మాత్రం పర్ఫామ్ చేస్తే బేర్ మార్కెట్ లోని అవి సిగ్నిఫికెంట్లీ అండర్ పర్ఫామ్ చేస్తాయి. ఎందుకంటే ఆ ఫండ్ మేనేజర్ స్టైల్ అలా ఉంటుంది. వెరస్ పీపీఎఫ్ఎస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు వాల్యూ ఇన్వెస్టర్స్ కదా, సో వీళ్ళ స్టైల్ ఇలా ఉంటుంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 1 to 2 years మీకు బుల్ మార్కెట్ కంటిన్యూ అయింది అనుకోండి, మీకు ఈ ఫండ్ క్వార్టైల్ 1, క్వార్టైల్ 2లో పెద్దగా కనిపించకపోవచ్చు, క్వార్టైల్ 3, క్వార్టైల్ 4లోనే ఉండొచ్చు. బట్ అగైన్ మనకి బేర్ మార్కెట్ రాగానే టాప్ క్వార్టైల్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఓవరాల్ గా నెట్ మనం చూసినట్టయితే లాంగ్ టర్మ్ లోని యాజ్ ఏ ఇన్వెస్టర్ ఈ ఫండ్ లో రిటర్న్ సంపాదించారు లేదా అంటే మీరు రిటర్న్ సంపాదిస్తారు. ఓన్లీ థింగ్ మీకు ఆ వాలటాలిటీ తక్కువ ఉంటుంది అండ్ బుల్ మార్కెట్స్ మీకు టాప్ క్వార్టైల్ అయితే కనబడదు. ఓకే, ఇది మీరు మన ప్రీవియస్ వీడియోస్ తీసుకుని చూసినా కూడా ప్రతిసారి ఐ హోల్డ్ ద సేమ్ స్టాండ్. అంటే యువర్స్ లాస్ట్ అంటే ఎప్పుడైతే లాస్ట్ 2 years లోని ఫండ్ రిలేటెడ్ గా అడుగుతున్నప్పుడు కూడా నేను చెప్పింది ఇదే, ఇప్పుడు చెప్పేది అదే. ఫండ్ పరంగా మాత్రం ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫండ్ అండి. సో మీకు సోషల్ మీడియాలో ఉండే నాయిస్ వెనకాల వెళ్ళొద్దు. సో ఏంటంటే ఫండ్ పడిపోగానే ఇంకా ఎగ్జిట్ అయిపోండి, వేరే దానికి వెళ్ళిపోండి అని చెప్తారు. అలా చేసుకుంటూ వెళ్తే మన ఎలా ఉంటుందంటే మీకు మీమ్స్ తిరుగుతాయి చూడండి, మనం క్యూలో ఉన్నట్టయితే ఇంకో క్యూ ఫాస్ట్ మూవ్ అవుతుందని చెప్పి ఆ క్యూలోకి వెళ్తాం, దాని తర్వాత ఈ క్యూ ఫాస్ట్ మూవ్ అవుతుంది అని కనిపిస్తుంది. సో అలా క్యూలు మనం మారుతూనే ఉంటాం, మనం డెస్టినేషన్కి అయితే వెళ్ళాం. సో మనకి ఆ ఫండ్ ఒక స్ట్రాటజీ, ఫండ్ మేనేజర్ ఒక ఫిలాసఫీ ఇవన్నీ కూడా అర్థమయ్యాయి అనుకోండి, దాన్ని బట్టి మన పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. ఈ ఫండ్ ఇలాగే ఉంటుంది. ఓకే, వాళ్ళ స్టైల్ ఇదే, వాళ్ళు మార్కెట్ ప్రకారం వాళ్ళ స్టైల్ అయితే మార్చరు. దట్స్ అనదర్ బ్యూటీ. నార్మలీ కొన్ని ఫండ్స్ ఏంటంటే మార్కెట్ ఒక కండిషన్ ఏదైతే దాన్ని బట్టి, మార్కెట్లో ట్రెండ్ ఏదైతే దాన్ని బట్టి వాళ్ళ స్టైల్ మార్చేస్తుంటారు. అలా కాదు, వీళ్ళు వాళ్ళ ఫిలాసఫీకి స్టిక్ ఆన్ అయి ఉంటారు అనమాట. దట్ ఈస్ గుడ్. సో దట్ యాజ్ ఎ ఇన్వెస్టర్ యూ విల్ నో ఇన్వెస్ట్ చేసే ముందే వాట్ ఆర్ యూ గోయింగ్ టు సీ అండ్ ఫండ్ మేనేజర్ ఒక బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది. ఈ ఫండ్ యొక్క బిహేవియర్ అయితే ఇలాగే ఉంటుంది. ఒకవేళ బుల్ మార్కెట్ ఉంటే ఇట్ మైట్ టెస్ట్ యువర్ పేషెన్స్ ఫర్ సమ్ టైమ్, బట్ ఇట్స్ గుడ్. ఆ టైంలో ఎస్ఐపీస్ ఏవైతే మీకు డెబిట్ అవుతాయో యూనిట్స్ పరంగా యూ విల్ అక్యుములేట్ మోర్ యూనిట్స్. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.